ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం మార్చేసాక ఒక బౌల్లో వేసేసి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి ఉంచేసుకున్నాను. ఈ ఐటమ్స్ అంతా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి ఉంచేసుకున్నాను. ఎగ్లో పెప్పర్ సాల్ట్ వేసేసుకున్నాను. ఒక కడాయిలో నూనె వేసేసి ఎగ్ బీట్ చేసుకొని ఇలా వేసేసుకున్నాను. దాని తర్వాత ఇలా ఎగ్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా కలిపేసి ఒక ప్లేట్లో తీసి ఉంచేసుకున్నాను. ఆ కడాయిలోనే నూనె వేసేసి జీలకర్ర వేసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్, చిల్లీస్, జింజర్, గార్లిక్ వేసుకున్నాను. తర్వాత క్యారెట్ వేసుకున్నాను, క్యాప్సికమ్ వేసుకున్నాను. సాల్ట్ కొంచెం వేసేసి కోరియాండర్ లీవ్స్ వేసుకొని కలిపేసుకున్నాను. తర్వాత పెప్పర్, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. తర్వాత ఎగ్ వేసుకొని కలిపేసుకున్నాను. చల్లారబెట్టిన రైస్ పైన వేసేసి కొంచెం సోయా సాస్, చిల్లీ సాస్ వేసుకున్నాను. వినీగర్ వేసుకోవచ్చు, లేకపోతే లెమన్ పైన వేసేసుకొని పెప్పర్, సాల్ట్ వేసేసుకొని ఇలా కలిపేయడమే అండి. బాగా కలిపేసాక కోరియాండర్ లీవ్స్ పైన గార్నిష్ చేసేసుకొని ప్లేట్లో వేసి తింటే చాలా చాలా బాగుంటుంది.